నమస్కారం ఉషా గారు. నమస్తే. అంటే మనకి సంవత్సరంలో చాలా నవరాత్రులు వస్తాయి కదా, ప్రాంతానికి తగినట్టో లేకపోతే సీజన్కి తగినట్టో రకరకాల నవరాత్రులు చేస్తూ ఉంటాం కదా. ఈ దేవి నవరాత్రులు అనేది ఎందుకంత స్పెషల్, ఎందుకంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియా మొత్తం? దీనికి చాలా విశిష్టత ఉందమ్మా. ఎందుకంటే యూజువల్గా మనకి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే, ఏ పండగ చేసుకున్నా, ఏ నైవేద్యం పెట్టినా, ఏ పద్ధతి ఫాలో అయినా అది ఇన్ జనరల్ మన హెల్త్కి, మన సైకీకి హెల్ప్ చేసేదే చెప్పారు. అవును. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే వర్ష ఋతువు, ఇప్పుడు మనం భాద్రపద మాసం అంతా చూసుకున్నాం, ఇప్పుడు ఆశ్వీజం వస్తోంది. అంటే ఆ నెల, తెలుగు నెలకి కూడా ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, పౌర్ణమి ఏ తిథిలో వస్తుందో ఆ నెలకు ఆ పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అప్పుడు వచ్చినప్పుడు భాద్రపద మాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు అది భాద్రపదం అయింది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఆశ్వీజ మాసం అయింది. సో అట్లా అయినప్పుడు ఈ సీజన్ అంతా ఏంటంటే డైజెషన్ బాగుండదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. వెదర్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే ఎమదంస్ట్రలు అంటారు. అంటే కొంచెం ఇటు అటు ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళకి గండం. చాలామంది మీరు చూడండి, మహాలయ పక్షాల్లో ఒంట్లో బాగాలేని వాళ్ళు, ఇప్పుడు రేపు అమావాస్య, మనకి ఎల్లుండి 2వ తారీఖు మహాలయ అమావాస్య. ఈ 15 రోజులు అంటే వినాయక చవితి అయ్యాకుండే 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. సో ఈ ఒంట్లో బాగాలేని వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి కూడా, ఇటు అటు ఉన్న వాళ్ళకి దే ఆర్ వల్నరబుల్ అనమాట. ఈ 15 రోజులు చాలా కష్టం, రిస్క్ వాళ్ళకి. ఇది దాటితే మళ్ళీ కొంచెం పర్వాలేదు. అంటే ఎనర్జీ కూడా చాలా చాలా లో లెవెల్లో ఉంటుంది అందరికీ ఈ టైంలో, ఫిజికల్ ఎనర్జీ అండ్ మెంటల్ ఎనర్జీ. అందుకని ఉపాసన కోసం ఏం చేశారంటే, ఆశ్వయుజ మాసంలో వచ్చే పాడ్యం నుంచి మనకి పౌర్ణమి వరకు కూడా విశేషంగా వెదర్ కూడా, మూన్ ఉన్న ప్లేస్మెంట్, సన్ ఉన్న ప్లేస్మెంట్, శరత్ ఋతువు అంటారు. చాలా ఆహ్లాదంగా ఉండే నెల ఇప్పుడు ఈ నెల. చంద్రుడు చాలా, అంటే చల్లదనంలో కూడా యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. పౌర్ణమి మీరు ఏ నెల చూస్తే, ఒక్కొక్క నెల మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, బయటికి వెళ్ళి పౌర్ణమి చంద్రుడు ఎదురుకుండా ఉండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఓపెన్లో, యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. శరత్ ఋతువులో, అందుకే కవులు వీళ్ళందరూ కూడా శరత్ ఋతువులో పౌర్ణమి రోజున వీటి మీద ఎన్ని రాశారంటే, పాటలు కానీ, కథలు కానీ, కావ్యాలు కానీ. శరత్ ఋతువులో మనకి మైండ్కి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు మూమెంట్, చంద్రుడు పవర్ఫుల్గా ఫుల్ దీంట్లో బ్లూమ్లో ఉన్నప్పుడు మన మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ నవరాత్రులు ఇప్పుడు ఏంటి, ముందు మనం వసంత నవరాత్రులు ఉగాది చేసుకున్నాం. అది మనం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్నది వసంత నవరాత్రులు అంటాం. అప్పుడు సీజన్ చేంజ్ అయ్యేది, అంటే ఆకులన్నీ రాలిపోయి చిగురు వచ్చే కాలం అది. అందుకని చెప్పేసి ఆ స్నో అంతా అయిపోయి, చలి అయిపోయి, చిగురు వచ్చే కాలం, కోయిల కూసే కాలం, వేప చిగురు వచ్చే కాలం, మామిడి పిందెలు వచ్చే కాలం. అప్పుడు మనకు మొత్తం అంతా కొత్త యుగం మొదలవుతుందని భావన. ఆ యుగం కొత్తగా మొదలయ్యేటప్పుడు ఉగాది, అదొక సెలబ్రేషన్. ఆ నవరాత్రులు ఏమో శ్రీరాముడికి, ఎందుకంటే అయ్యవారికి మనం చేస్తున్నాం. కానీ అయ్యవారు, శ్రీరాముడు, లలిత ఏదన్నా కూడా లలిత తత్వం అనేది శ్రీరాముడిలోనూ లలితమ్మవారిలోనూ ఉన్నది ఒకటి. అందుకని ఆ నవరాత్రులేమో శ్రీరాముడికి, తర్వాత గణపతికి చేసే నవరాత్రులేమో వినాయక చవితి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఆ నవరాత్రి. వారాహివి మధ్యలో ఉన్నాయి. వారాహి ఎవరు? సైనికురాలు, అమ్మవారికి సేనాధిపతి అన్నమాట. ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. అది మామూలుగా అందరూ చేసుకోరు, కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు. ఈ మధ్య బాగా ఎక్కువ పాపులర్ అయిపోయింది. అంటే మీడియా ఒకటి బాగా ఎక్కువ అన్నిటినీ కవర్ చేయడం ఎక్కువైంది. జనాలకు కూడా కొంచెం అన్ని భగవంతుడి గురించి, తెలియని విషయాల గురించి తెలుసుకోవాలి, అది ఆచరించాలనే ఉత్సాహం కూడా ఎక్కువైంది. కాబట్టి దానివల్ల వారాహి నవరాత్రులకు పేరు వచ్చింది. చాలామంది పెద్దగా దాని గురించి, మనం అంటే దీక్ష లేని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు చెయ్యరు, కానీ నవరాత్రులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నవరాత్రులకు వచ్చేసరికి మనం సాధకులకి, తర్వాత అందరికీ కూడా, ఎందుకంటే మనం పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రంగంలో సాధకులే. జ్ఞానం వైపే అక్కర్లేదు, విద్య కోసం అవ్వచ్చు, స్కిల్స్ పెంచుకోవడానికి అవ్వచ్చు, ఇన్ జనరల్ హెల్త్ పెంచుకోవడానికి అవ్వచ్చు, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, ఆరోగ్యమైన మనిషి అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ బాగున్నవాడు ఒకటే కాదు, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా కంప్లీట్గా బాగున్న వాడినే హెల్తీ పర్సన్ అంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కాబట్టి మన ఆధ్యాత్మికమైన శక్తి, మెంటల్ హెల్త్ అది పెంచుకోవడానికి ఇది అనువైన కాలం. శక్తి అంటే మన లోపల శక్తి లేటెంట్గా ఉంటుంది. ఆ లేటెంట్గా ఉన్న శక్తిని మనం ఇన్వోక్ చేసుకుని బహిర్గతం చేసుకునేటట్టు ఈ 10 రోజుల్లో డే బై డే సాధనలో దీక్షలాగా 9 రోజులు చేసుకుంటాం. అప్పుడు మనకు వచ్చే ఎనర్జీ అంత సిగ్నిఫికెంట్గానే చెప్పారు. ఆ రాక్షసుల్ని చంపడం అవన్నీ కూడా అమ్మవారు, అంటే ఒక్కొక్క శక్తి కళ పెరుగుతూ ఉంటే
ఒక్కొక్క మనలో ఉన్న నెగిటివిటీ ఎలా తగ్గిపోతూ ఉంటుంది, అది రాక్షసుల్లాగా సింబాలిక్గా చెప్తూ, అంటే ఇప్పుడు మనలో అహంకారం ఉంది, ఆ అహంకారం లేకపోతే నాకంటే ఎవరు లేరని, అది అమ్మవారి రూపంలో ఆ అహంకారాన్ని ఎలా చంపేసింది. అది తగ్గితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఒక్కొక్క లెవెల్ మూలాధారం నుంచి మన కుండలిని శక్తి ద్వారా చూసుకున్నా కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న మెట్లన్నీ దాటుకుంటూ వస్తే చివరికి మనకు కలిగేదేంటి? విజయమే. అంతిమంగా మనకు జరిగేది రాక్షస సంహారం. ఇంటర్నల్ ఎనిమీస్, ఎవరైతే రాక్షసులు మన ప్రోగ్రెస్కి అడ్డుపడుతున్న మన నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనలో, వాటిని ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే విజయదశమి రోజు మనం చేసుకునేది పండగే. ఎవరితో ఏ రంగంలో వెళ్ళినా మనకు కలిగేది విజయమే. అది సిగ్నిఫై చేస్తూ ఈ ఉపాసన, దేవి ఉపాసన, శక్తి ఉపాసన చెప్పారు. ఓకే, అందుకని అలా అంతా చెప్తే మనం వినం కాబట్టి వీళ్ళు కొంచెం స్టోరీలు అలా క్రియేట్ చేసి చెప్పారు. అంటే ఏంటంటే యూజువల్గా మనకి ఇప్పుడు ఎల్కేజీ చదివే పిల్లాడికి మనం గనక పెద్ద పెద్ద లైన్లు ఇచ్చి చదవమంటే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాడో, ఒక్కొక్కళ్ళు కూడా సాధకులు ఏం చేస్తారు, ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. కొంతమందికి భక్తి బాగా అపీల్ అవుతుంది, చక్కగా దేవుడి విగ్రహాలకి ఫోటోలకి చక్కగా పూలు పెట్టుకోవడం, దీపారాధన చేసుకోవడం, బోళని శ్లోకాలు చదువుకోవడం, అది వాళ్ళ భక్తి, తప్పులేదు. కొంతమందికి ఏంటి, చక్కగా అవతల వాళ్ళల్లో అయ్యో వాళ్ళు భగవంతుడి రూపాలు, వాళ్ళకి నేను సేవ చేయాలి అని చెప్పి పర మనిషిలో వాళ్ళు దేవుణ్ణి చూడగలిగేది సేవాభావంగా, అదొక రకమైన భక్తి. సో కర్మ, భక్తి, జ్ఞానము అల్టిమేట్గా చెప్పేది ఏంటి, కృష్ణుడు కానీ ఏ అవతారమూర్తి అయినా చెప్పేది జ్ఞానం ఒకటే మనకు కైవల్యం. ఏం జ్ఞానం అంటే వరల్డ్లీ నాలెడ్జ్ కాదు. అసలు ఎందుకు వచ్చాం, ఏ నాలెడ్జ్ తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోక్కర్లేదు. మనం పరమాత్మ నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాం, ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ ఇవన్నీ ద్వారా పరమాత్మను తెలుసుకుని లైఫ్ని చక్కగా మోక్షం వైపుగా వదిలేసి వెళ్ళడానికి ఏం చేయాలి అని. సో జ్ఞానం మార్గంలో వెళ్ళేవాళ్ళు అసలు దీపారాధన చేయాలి, ఇక్కడ పువ్వు పెట్టామని కూడా వాళ్ళకి థాట్ ఉండదు. వాళ్ళు అసలు దీని గురించి పెద్ద బాధరు. కానీ అన్నీ కూడా తీసుకెళ్లే మార్గాలు వేరు, కానీ గమ్యం మటుకు ఒకటే. ఎలా చేసినా తప్పలేదు. ఏదో ఒక మార్గంలో సన్మార్గంలో ఉంటూ ముందు కంటే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళడానికి స్టెప్ బై స్టెప్ ల్యాడర్ ఎక్కుతూ వెళ్ళడమే. అంతే. అంటే మనం నవరాత్రుల గురించి అనే కాదు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెలబ్రేషన్ ఉంది, దీనికి విశిష్టత ఉంది. మనం ఏ రకంగా చూసుకున్నా, స్పిరిచువల్ గా చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.